సార్ ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాం. మీరు గోల్డ్ పెట్టి 1 ఇయర్ పైగా అయిపోతుంది. ఇప్పటికి ₹1 కూడా ఇంట్రెస్ట్ కట్టలేదు. ఈ నెల వేలం వేస్తున్నాం సార్. అది మన పెళ్లి బంగారం అండి, దాన్నైనా కాపాడండి. నాన్న అందరూ యూనిఫామ్ తీసేసుకున్నారు నాన్న, పైగా బుక్స్ కూడా తీసుకోవాలి. తొందరగా తీసేయండి నన్ను అడుగుతున్నారు. మీ నాన్న ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా లేట్ చేయడం అయితే అస్సలు కుదరదు. నాన్న ఏంటి? నాన్నకు ఆపరేషన్ చేయాలి, కాస్త డబ్బులు కావాలి. మీ నాన్న ఆస్తిలో చేసిన మోసం చాలదా? ఇప్పుడు నువ్వు వచ్చావు మోసం చేయడానికే. ఏం బాబు దిగులుగా ఉన్నావు? ఆయన మమ్మల్ని మోసం చేసి మా ఆస్తి అంతా కొట్టేసింది కాక ఈ రోజు మేమే మోసం చేశానంటున్నాడు మామయ్య. విన్నానులే, ఏమైంది నాన్నకి? నాన్నకు ఆరోగ్యం ఏం బాగాలేదు మామయ్య, చాలా లేట్ అయిపోయింది, ఇంకా లేట్ చేయడం అయితే అస్సలు కుదరదు. సర్లే ఆపరేషన్ స్టార్ట్ చేయించు, నేను చూసుకుంటాలే. తప్పుగా అనుకోవద్దు. ఏమైంది? ఒకప్పుడు బానే ఉన్నారుగా. బానే ఉన్నాం, వ్యాపారంలో అనుకోకుండా నష్టాలు, ఇంట్లో ఆరోగ్య సమస్యలు, ఇలా ఒకటి పోతే ఒకటి బాగా నలిగిపోయాం. నా మాటిని మీరు కూడా ఒకసారి జాతకం చూపించుకోండి అయ్యా. జాతకమా? ఎవరున్నారు ఈ రోజుల్లో? నేను కూడా మొదట్లో నీకన్నా ఎక్కువ కష్టాలు పడ్డవాడిని. వ్యాపారంలో నష్టాలు, ఇంట్లో కుటుంబ సమస్యలు, ఇలా రకరకాలుగా సతమతం అవుతున్న టైంలో మహానుభావుడు గురువు గారు నరసింహరాజు గారి గురించి తెలిసింది. ఆయన దగ్గర ఒక్కసారి జాతకం చూపించామయ్యా. మా సమస్యల తగ్గట్టు తమలపాకులు అంచనా వేసి మా సమస్యకు సరైన పరిష్కారం చూపించాడు ఆయన. మరి ఎలా కలవాలా గురువు గారిని? ఏం లేదు, ఇదిగో ఇక్కడ కనిపించే నంబర్ కి డైరెక్ట్ గా ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. మన సమస్య ఏదైనా సరే, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, నరదిష్టి, ఇలాంటి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే కేవలం 5 రోజుల్లోనే సరైన పరిష్కారం చూపిస్తాడు ఆయన.